For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అంటే సకల పాపాలు కూడా నివారణ చేసేటువంటిది స్వర్ణదానం. ఎందుకు? పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా ఆకర్షించేటువంటి శక్తి ఒక బంగారానికి మాత్రమే ఉంటుంది. ఇత్తడి చెంబు, దాంట్లో పానకం, వస్త్రం, ఒక విసనకర్ర, తప్పనిసరిగా 2 పండ్లు, తాంబూలం ఇచ్చేసి నమస్కారం చేసుకోండి. ఈ ముత్తైదువుకి ఇస్తే చక్కగా కాళ్ళు కడిగి పారాయణ పెట్టి జల్లో పెట్టుకోవడానికి చక్కగా పూలు పెట్టి, బొట్టు పెట్టి, గంధం పూసి, సూత్రాలకి పసుపు ఇచ్చి ఆడవాళ్ళకి లక్ష్మీదేవి స్వరూపంలోనే వాయనం ఇవ్వండి. నమస్కారం, మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక పరంగా మనకున్న ఎన్నో సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రత్యంగిరి ఉపాసకులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మే 3వ తారీఖున అక్షయ తృతీయ రాబోతుంది. అందరికీ, ఆడవారందరికీ ఆ రోజు అంటే చాలా ఇష్టం. కొంచెమైనా బంగారం కొనాలని అంటూ ఉంటారు. అంటే బంగారం కొనలేని స్థితిలో ఉన్నవారు ఆ రోజు ఎటువంటి దానం చేయాలి, అలాగే అక్షయ తృతీయ విశిష్టత గురించి మాకు తెలియజేస్తారా? అక్షయం అంటే ఏమిటి? క్షయము లేనిది, నాశనం కానిది, ఇంకా మరలా పుట్టుకొచ్చేదాన్ని అక్షయం అంటాం. అసలు ఈ అక్షయం అనేటువంటిది భారతంలో చాలా ప్రధానంగా చెప్పబడుతుంది. అక్షయ పాత్ర, ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ భోజనానికి సరిపడా ఎన్ని తీస్తున్నా కూడా మరలా వస్తూనే ఉంటుంది కదా. అక్షయ తృతీయ అంటే ఏమిటి? లక్ష్మీదేవి జన్మ తిథి ఆ రోజున. నిజంగా ఈ అక్షయ తృతీయ అనేది వైశాఖ శుద్ధ తదియ, 3వ రోజు వస్తుంది వైశాఖ మాసంలో. వైశాఖ మాసం ఎప్పుడు వస్తుంది మనకి? నడి ఎండాకాలంలో వస్తుంది కదా. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా? ఎంత బంగారం కొనాలి? కొంటే ఏమొస్తుంది? అసలు కొనాలా వద్దా అనేది ఒక పెద్ద సమస్య చాలామందికి. లక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి బంగారం కొనుక్కోండి, కాదని చెప్పాం, తప్పేం లేదు. కొనాలి అన్న గ్యారంటీ అయితే లేదు, ఆ నియమం ఎక్కడా లేదు. కొనాలి తప్పనిసరిగా లక్ష్మీదేవి పుట్టినరోజు బంగారం కొనుక్కొచ్చుకోవాలి. నిజంగా ఇప్పుడు చెప్తున్న మాట భర్తలందరికీ కూడా చాలా రిలీఫ్ ఇచ్చేటువంటి మాట ఇది కదా. బంగారం కొనాలి అని చెప్పి నియమం ఎక్కడా లేదు. అక్షయ తృతీయ రోజున చేయాల్సింది ఏమిటి అంటే, వైశాఖ మాసం నడి ఎండాకాలంలో వస్తుంది కాబట్టి మనం అక్షయం అంటే ఒక పాత్రనే అక్షయం అంటున్నాం మనం కదా. అట్లానే ఉదకుంభం అని చెప్పి ఒక కుంభం ఉంటుంది. అంటే ఉదకము అంటే నీళ్లు, అవునా, కుంభము అంటే పాత్ర, చెంబు. నీళ్లు మనం దేంట్లో పోసుకుంటాం, తాగేటప్పుడు చెంబులో పోసుకొని తాగుతాం కదా. దీనికి అవకాశం ఉంటే, శక్తి ఉంటే వెండిది కావచ్చు, రాగిది కావచ్చు, ఇత్తడిది కావచ్చు. దాంట్లో నీళ్లు పోసి కొద్దిగా బెల్లం వేసి పానకం అయిపోతుంది, అవునా. తర్వాత విసనకర్ర మనం విసురుకుంటూ ఉంటాం. ఇప్పుడు చాలా తక్కువ మందికి తెలిసినటువంటి, ఇది ఒకప్పుడు ఉండేటువంటిది విసనకర్ర. అది కూడా తాటాకుతో తయారు చేస్తారు పూర్వకాలంలో. చాలా వెయిట్లెస్ ఉంటుంది అనమాట. విసురుకోవడానికి దాని మీద కొద్దిగా నీళ్లు చల్లి విసురుకుంటూ ఉంటే చల్లటి గాలి వస్తుంటుంది. శీతాకాలంలో అంత చల్లటి గాలి వస్తుంటుంది, వేసవిలో కూడా విసనకర్ర. అలాగే ఇప్పుడు సీజన్ అంటే ఈ వేసవికాలంలో వచ్చేటువంటి పండ్లు ఏమిటి మనకి? మామిడి పండ్లు, తాంబూలం, వస్త్రం. ఇవి అమ్మవారి దగ్గర పెట్టుకొని ఉండాలి. లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టుకొని ఉండాలి. బంగారం కొనాలా లేదా తీసి పక్కన పెడితే, ఉన్న బంగారం ఏదైతే ఉంటుందో దాన్ని శుభ్రంగా కొద్దిగా పసుపు నీళ్ళతోనో మామూలు నీళ్ళతోనో కడిగి అమ్మవారి కలశాన్ని ఒకటి పెట్టుకొని లక్ష్మీదేవిని ఆవాహనం చేసి ఈ యొక్క బంగారాన్ని కలశం మీద పెట్టండి. అక్కడ అక్షయం స్టార్ట్ అవుతుంది, మనకు ప్రారంభం అవుతుంది. మనం ఏదైతే బంగారం పెట్టామో దానికి రెట్టింపు వస్తూనే ఉంటుంది. కొత్త బంగారం కొనుక్కొచ్చుకుంటే అక్షయం రాదు. ఉన్న బంగారానికి, బంగారం అంటే లక్ష్మీ కదా, అలాగే బంగారానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి వాళ్ళైనా బంగారం చూస్తే అబ్బా అంటారు, అవునా. అది ఒక ఇంత కనపడ్డా తప్పనిసరిగా తీసి దాచిపెట్టుకుంటాం మనం. బంగారం అంటే అంత విలువ. ఇప్పుడున్న కాలంలో ఇంకా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా విలువ పెరుగుతుంది దానికి. అలాగే ఈ బంగారం ఏదైతే ఉందో, పాత బంగారం అమ్మవారి కలశం దగ్గర పెట్టి ఉదయం పూట, సాయంకాల సమయంలో అష్టోత్తరం పూజ. ఈ అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తర పూజతో పాటుగా ఏం చేయాలి అంటే, ఓం శ్రీం శ్రీయై నమః అంటే లక్ష్మీదేవి నామం అది. ఇప్పుడు మనం లక్ష్మీ అష్టోత్తరంలో ప్రకృత్యై నమః, వికృత్యై నమః అని చెప్పి నామాలు వస్తుంటాయి. అలాగే
ప్రతి నామానికి ఈ యొక్క బీజాక్షర సంపుటి మంత్రాన్ని ఓం శ్రీం శ్రీయై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః, వికృత్యై నమః, ఇట్లాగా ప్రతి పదానికి ప్రతి అష్టోత్తరంలో ఉండేటువంటి ప్రతి నామానికి ముందు వెనక ఓం శ్రీం శ్రీయే నమః అనేటువంటి నామాన్ని జోడించి అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమ కావచ్చు, పుష్పాలు కావచ్చు, కొద్ది అక్షతలు కావచ్చు, ఏదైనా సరే పూజ చేసి సాయంకాల సమయంలో కూడా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి పాయసం నివేదన పెట్టండి. ఈ పానకం ఒకటి తయారు చేసాం కదా, దాంతోపాటు కొద్దిగా వడపప్పు. మనం పాయసం అంటే పాలతో చేసేటువంటి బెల్లం బియ్యంతో తయారు చేసేటువంటి పదార్థం. ఆ తీపి పొంగలి నైవేద్యం పెట్టి అది అందరికీ ప్రసాదం పనిచేసి అవకాశం ఉంటే బ్రాహ్మడికి, ఇందాక మనం చెప్పాం కదా, వస్త్రాలు, విసనకర్ర, మామిడి పండు, తర్వాత ఈ ఉదకుంభం అని చెప్పాం కదా, ఇవన్నీ కూడాను బ్రాహ్మడికి దానం చేయండి. దాని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీరు ఇస్తోంది ఉదకుంభమే కానీ అక్షయ పాత్ర ఇస్తున్నట్టు. అక్షయ పాత్ర మనం ఒకళ్ళకి దానం ఇస్తున్నామంటే మనకెంత అక్షయం కలిగి ఉండాలి కదా, తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కదా మనకి. అలానే బంగారం కొనుక్కోమని చెబుతున్నారు కదా, బంగారం కొనటం అనేది మీ శక్తిని బట్టి ఉంటుంది. అసలు బంగారం దానం చెయ్యమని చెప్పి ఆ రోజు శాస్త్రం. ఎందుకు? మనం ఏదైనా పాపాలు చేసినా ఏమైనా చేసినా కూడా ఆ పాపాలు పోవడం కోసం 4 రకాల దానాలు ఇస్తాం. వాటిల్లో స్వర్ణ, ధాన్య, ఆజ్య, కృత్యము అంటే డబ్బు, ఈ 4 కూడాను దానం ఇస్తాం మనం. దాంట్లో మొట్టమొదటిగా చెప్పింది ఏంటి? స్వర్ణం. ఆ మంత్రం కూడా ఏంటి? స్వర్ణం పాహి ప్రణాశనం, అంటే సకల పాపాలు కూడా నివారణ చేసేటువంటిది స్వర్ణదానం. ఎందుకు? మనం చాలామంది చూస్తూ ఉంటారు కదా, దేవాలయాల్లోకి వెళ్తే మగవాళ్ళు షర్టు తీసేసి దర్శనం చేసుకోవాలి, ఆడవాళ్ళు తప్పనిసరిగా మంగళసూత్రమైన బంగారంది ఉండాలి అని చెప్పడానికి కూడా కారణం ఏమిటి? అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ వీళ్ళ శరీరంలో రావడం కోసం. అలాగే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా ఆకర్షించేటువంటి శక్తి ఒక బంగారానికి మాత్రమే ఉంటుంది. మనం చేసినటువంటి దోషాలు, పాపాలు ఏవైతే ఉంటాయో మనం దానం ఇచ్చేటువంటి బంగారం ద్వారా ఎదురు వాళ్ళకి ఇస్తున్నట్టే లెక్క. మరి ఎదురు వాళ్ళకి మన పాపాలు ఇవ్వడం, దోషాలు ఇవ్వడం తప్పు కదా అంటే ఇక్కడ చెబుతున్నది ఏంటి? బ్రాహ్మడికి దానం ఇవ్వమని చెబుతున్నాం. మీరు బ్రాహ్మణ కదా, మీరు బ్రాహ్మణికి దానం ఇవ్వమని చెబుతున్నారు. ఒకటి చెప్తాను, బ్రాహ్మడికి ఇస్తే దానం అవుతుంది, మిగిలిన వాళ్ళకి ఇస్తే ధర్మం అవుతుంది. ధర్మం వేరు, దానం వేరు. దానం అంటే మంత్రపూర్వకంగా దాన్ని తడిపి ఒక బ్రాహ్మడి చేతిలో పెడితే వాడు నిత్యం సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఎన్ని పాపాలు ఇచ్చినా, ఎన్ని దోషాలు ఇచ్చినా వాటిని తట్టుకునేటువంటి శక్తి ఆడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి రాజ్యంలో ఉండేటువంటి ప్రజల పాపం అంతా కూడా రాజుగారు తీసుకుంటారు. రాజా రాష్ట్రకృతం పాపం, రాజపాపం పురోహిత. రాజుగారి పాపం ఎవరు తీసుకుంటారు? పురోహితుడే తీసుకుంటారు కదా. కాబట్టి ఎలాంటి పాపాన్నైనా, ఎలాంటి దోషాన్నైనా తీసుకొని దాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి ఎలా వస్తుంది వీడికంటే? నిత్యం సంధ్యావందనం చేసుకుంటాడు, ఇంట్లో శివలింగాలకి వాడికి దేవదర్శనం చేసుకుంటాడు. కాబట్టి ఆ శక్తి వస్తుంది. కాబట్టి వీడి వృత్తి అది. కాబట్టి దానం తీసుకోవడమే వీడి వృత్తి. కాబట్టి ఇలా బ్రాహ్మడికి ఇవ్వడం లేదు, బ్రాహ్మడికి ఇవ్వడం మాకు ఇష్టం లేదు. నిజంగా ఆడపడుచులో లేదంటే ఇంట్లో ఎవరైనా మీకు తెలిసిన బంధువులో బాధల్లో ఉంటారు ఎక్కువగా, అవునా? వాళ్ళకి మనం ఇచ్చేటువంటి బంగారం ఏదైనా వాళ్ళకి అవసరం తీరుతుంది అనుకుంటే వాళ్ళని పిలిచి, ముత్తైదువుని పిలిచి చక్కగా బొట్టు పెట్టి ఒక చీర, జాకెట్ ముక్క, చక్కగా పండు, తాంబూలం, ఈ బంగారం అరగ్రామం కావచ్చు, గ్రామం కావచ్చు. వాళ్ళ రోజున గ్రామైనా 8,000 రూపాయల దగ్గర ఉంది. కాబట్టి అదైనా సరే వాళ్ళకి దానం ఇవ్వడం ద్వారా వాళ్ళ అవసరం ఏదైతే తీరుతుందో మీకు ఉండేటువంటి వాళ్ళ సంతోషమే వాళ్ళ ఆశీర్వచనమే. అంటే లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి అంటే అక్షయ తృతీయ రోజున ఈ విధంగా చేస్తే మంచిది. బంగారం కొనుక్కోమా అనేది మన శక్తిని కొట్టి, అంతేగాని దాన్ని బట్టి అంటే ప్రత్యేకంగా కొనుక్కోవాలని మాత్రం ఎక్కడ నియమాలు లేవు, ఏ వ్రతాల్లో రాసి లేదు. ఇది మాత్రం తప్పనిసరిగా అందరూ పాటించండి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. మరి బంగారం మేము కొని దానం ఇచ్చేంత స్థాయిలో లేము అనుకున్నప్పుడు కనీసం ఇందాక చెప్పా కదా, ఇత్తడి చెంబు, దాంట్లో పానకం, వస్త్రం, ఒక విసనకర్ర, తప్పనిసరిగా 2 పండ్లు, తాంబూలం ఇచ్చేసి నమస్కారం చేసుకోండి. ఈ ముత్తైదువుకి ఇస్తే చక్కగా కాళ్ళు కడిగి పారాయణ పెట్టి జల్లో పెట్టుకోవడానికి చక్కగా పూలు పెట్టి, బొట్టు పెట్టి, గంధం పూసి, సూత్రాలకి పసుపు ఇచ్చి ఆడవాళ్ళకి లక్ష్మీదేవి స్వరూపంలోనే వాయనం ఇవ్వండి. లేదు అలా కాదు బ్రాహ్మడికి అంటే ఇంటికి పిలిచి, బ్రాహ్మణి పిలిచి చక్కగా కాళ్ళు కడిగి, ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు మన శిరస్సును చల్లుకొని చక్కగా దానం ఇవ్వండి. దానం ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం చేత అక్షయ తృతీయ రోజున
మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసమై మీరు అనుకున్నటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తుంది. అఖండ అష్టైశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. ఓకే గురుగారు, అక్షయ తృతీయ విశిష్టత, అలాగే ఆ రోజు అమ్మవారి పూజా విధానం, అలాగే ఎటువంటి దానం చేస్తే మంచిది మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.